ఈ రోజున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వాళ్ళు చెల్లించకపోతే దాన్ని రికవరీ చేయడం కోసం ఒక కొత్త చట్టం వచ్చింది. సర్ఫేసీ చట్టం అంటాం దాన్ని. ఈ చట్ట ప్రకారము ఒక ప్రత్యేకమైన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకులు గనక ఆ ట్రిబ్యునల్‌లో అప్పు తీసుకున్న వాడి మీద కేసు పెడితే వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి మరీ రికవరీ చేయడానికి అవకాశం ఉంది. ఇది చాలా పవర్‌ఫుల్ చట్టం. ఈ సర్ఫేసీ చట్టం ఏదైతే ఉందో రుణాలు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆ రుణాలు రాబట్టుకోవటం కోసం బ్యాంకుల చేతుల్లో, అప్పు ఇచ్చిన వాళ్ళ చేతిలో ఉన్న ఒక వజ్రాయుధం లాంటిది. రికవరీ చేయటం కోసం. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కూడా పంట రుణాలు తీసుకున్నప్పుడు ఆస్తులు జప్తు చేసే కార్యక్రమాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి భారత సుప్రీంకోర్టు ఒక చాలా కీలకమైన తీర్పు వెలువరించింది. ఈ చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ. ఈ చట్టంలో ఉన్న సెక్షన్ 31 ప్రకారము ఈ సర్ఫేసీస్ చట్టం ఏదైతే ఉందో పంట భూములకి అంటే వ్యవసాయ భూములకి ఈ చట్టం వర్తించదు. పంట రుణాల కోసం కానీ ఇతరత్ర ఏ లోనైనా వ్యవసాయ భూమిని కుదవబెట్టి గనక రుణాలు తెచ్చుకున్నట్లయితే ఈ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి వీలు లేదని భారత సుప్రీంకోర్టు పేర్కొంది.